హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను సాబుదానా సర్వపిండి చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ సాబుదానా, దీనికి పల్లి పిండి, మనం పలుకులు వేయించుకొని పౌడర్ తయారు చేసుకొని ఇలా వేసుకుందాం. దీనికి కావాల్సినంత పచ్చిమిర్చి, సాల్ట్ కలిపిన పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర, మనకు తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. చిన్న ఇట్లా ముక్కలు కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, ఆనియను ఇలా వేసి మనం ఇలా పెట్టుకుంటే మనం చిన్నగా పీసులు అవుతాయండి. మంచిగా చాలా స్మూత్గా మనం ఇలా ఇంకా చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ అవుతాయి. ఇట్లా ఉంటే బాగుంటాయి. మనం ఇది ఆనియను, కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసేసుకున్నాం. ఉడకబెట్టిన ఆలు ఇందులో ఒకటే పీస్ ఇందులో వేసేయాలి. మనం ఇదంతా కలిసేటట్టుగా చపాతీ పిండిలాగా మనం చేసుకోవాలి. అన్నీ రెడీ ఉంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది తింటే చాలా బాగుంటుంది. ఊకే సర్వపిండి, బియ్య పిండి కాకుండా సాబుదానాతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎలా ముద్ద అయితే మంచిగా. మా మన్మడికి చాలా ఇష్టం ఇది. మన్మడు అంటే మంతన్, కమన్. మా మన్మడు సాబుదానాతో ఏది చేసినా కానీ చాలా ఇష్టంగా తింటాడు. పెనానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టది, ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా నూనె వేసి మొత్తం ఇట్లా రాకేస్తే ఇది హెల్త్కి కూడా సాబుదానా మంచిది. ఇది అన్నీ చేసిన సర్వపిండి. నేను సర్వపిండి వేడి చేసుకొని తీసుకొస్తాను. పొయ్యి ముట్టించేసి ఇలా పెట్టాను. ఒక 5 మినిట్స్లో సర్వపిండి రెడీ అవుతుంది. సాబుదానా సర్వపిండి బాగా చాలా టేస్ట్గా ఉంటుంది, తయారవుతుంది. అంతసేపు వెయిట్ చేద్దాం. మనం పెట్టి 5 మినిట్స్ అయింది. ఎలా అయిందో చూద్దాం ఒకసారి. వావ్, చాలా బాగుందండి. ఇంత మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇది అయిపోయిందండి. మంతన్ రాబెట్ట, ఇష్టమైన సర్వపిండి రెడీ అయిపోయింది. చెప్పు. టేస్ట్ బాగుంది. ఏమేమి వేసావు? దీంట్లో పచ్చిమిర్చి, ఆనియను, పల్లిపిండి, సాబుదానా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి 2 గంటల ముందు సాబుదానా నానబెట్టుకోవాలి. నీకు ఇష్టమైంది ఆలు కదా, ఆలు కూడా వేసాను. వావ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది నాని? సూపర్. థ్యాంక్ యూ.